5,000 కేవలం 5,000కే గజం. అది కూడా బిఫోర్ షాద్ నగర్ బెంగళూరు హైవేలో జేబీ దర్గా రూట్ లో మనకి మేకగూడ సెజ్ కి అతి సమీపంలో ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అండి. సో ఈ యొక్క ఫామ్ హౌస్ వచ్చేసి మనకి 14 acres లో డెవలప్ చేశారు. మంచి లొకేషన్ లో తక్కువ బడ్జెట్ లో, అంటే స్టార్టింగ్ మనకి 2 గుంటాస్ నుంచి ఉందన్నమాట. 2 గుంటాస్ వచ్చేసి మనకు 242 స్క్వేర్ యార్డ్స్, కేవలం 12 లక్షలు మాత్రమే. సో అలాంటిది ఒక మంచి ప్రాజెక్ట్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ని మనకు ప్రజెంట్ చేస్తున్న వారు కేఎంఆర్ గ్రీన్ ఎవెన్యూస్ వారు. సో ఈ యొక్క కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ గారిని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సార్ నమస్తే. నమస్కారం అండి. ఫ్రెండ్లీ బడ్జెట్ లో పొల్యూషన్ కి దూరంగా గ్రీనరీకి దగ్గరగా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఈ రోజు మేము చూడడం జరిగింది. సో మీ గురించి, కంపెనీ గురించి ఒకసారి మా వ్యూవర్స్ కి. హాయ్ అండి, నా పేరు రాజేందర్ రెడ్డి. మన కేఎంఆర్ గ్రీన్ ఎవెన్యూస్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసిన కాంపౌండ్ వాళ్ళు చూస్తున్నారు కదండి, ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఈ టోటల్లీ 14 acres లో మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్లీ 7 years నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది రన్నింగ్ లో ఉంది. ఫస్ట్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు 1500 నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. రీసెంట్లీ ఎక్స్టెండ్ కి వెళ్ళాము, ఒక 4 acres కంప్లీట్ చేసాము. తర్వాత కూడా ఒక 6 acres దీన్ని అనుకొని ఒకటి న్యూ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ అయితే ఏంటంటే అండి, మనకు మేకగూడ సెజ్ అనేది 6 kilometer డిస్టెన్స్ లో ఉంది అనమాట. అక్కడ మీరు చూసినట్లయితే HMDA ప్రాజెక్ట్స్ 20,000 ప్లస్ లో మనకు పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. అంటే యాక్చువల్లీ మనం కంపేర్ చేసాం, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మనం ఒక ప్రాజెక్ట్ అనేది రూపొందించాలని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి మనం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. ఈ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లో కూడా జస్ట్ కేవలం 5,000 గజం, అంటే మనం గుంట చొప్పున ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి 242 స్క్వేర్ యార్డ్స్ జస్ట్ 12 lakhs కు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో ఏమేమి మొక్కలు ఇస్తున్నారు? స్టార్టింగ్ ప్లాట్ సైజెస్ మీరు 242 స్క్వేర్ యార్డ్స్ అన్నారు కదా. సో మనం చూస్తున్నది ఈ బిట్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. చాలా మంది ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ లో తీసుకున్నట్టున్నారు. ఎస్ అండి, అవును. యాక్చువల్లీ ఏంటంటే ఫార్మ్ ల్యాండ్ అనే వరకు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏదైనా రెసిడెన్షియల్ ల్యాండ్ పర్చేజ్ చేస్తే 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే 40 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే 40 lakhs లో మనకి 800 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అది ప్లస్ పాయింట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ లొకేషన్ వచ్చేసి 10 గుంటాస్ లో మోడల్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. మనం జస్ట్ ఓన్లీ ల్యాండ్ మాత్రమే వాళ్ళకు సేల్ చేసాము. కస్టమర్ ఇలా ఇంట్రెస్ట్ గా చేసుకుని అతడు 20 lakhs ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని ఇలా మోడల్ హౌస్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్ విత్ గ్రీనరీ. ఇలాంటి మోడల్ హౌసెస్ మన వెంచర్ లో 15+ మోడల్ హౌసెస్ ఇలా ఉన్నాయి. తర్వాత వీళ్ళకి మనం ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ వచ్చేసేయండి, ఫస్ట్ మనం ప్లాంటేషన్ కు డ్రిప్ ఇరిగేషన్ మీరు కంపేర్ చేస్తే ఇలా పైప్ లైన్ ద్వారా ఎవ్రీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా మనం అనేది వాటర్ ప్రొవైడ్ చేస్తాము, ప్లస్ కరెంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. మొక్కలు అవన్నీ పెడతారు కదా సార్, సో దీని మెయింటెనెన్స్ ఏంటి? అండ్ మొక్కల ద్వారా ఏదైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందా, లేకుంటే ఓన్లీ ఫ్రూట్స్ మొక్కలు ఏంటి? అంటే కస్టమర్ ప్లాట్ తీసుకుంటున్నాడు, ఓకే, ఫార్మ్ హౌస్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే చెట్ల మీద ఇన్కమ్ వస్తుంది కదా. సో మీ కాన్సెప్ట్ ఎలా ఉంది? ఇప్పుడు 2 గుంటాస్ తీసుకున్నారు అనుకోండి అండి, 2 గుంటాస్ లో మనం 6 varieties ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే లైక్ దానిమ్మ కానీ జామ, డిఫరెంట్ మ్యాంగో ప్లాంటేషన్ ఇలా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం 6 acres లో వచ్చేసి వెంచర్ స్టార్ట్ చేస్తున్నాము. అందులో కొద్దిగా కస్టమైజ్డ్ చేసుకోవచ్చు. అంటే మేము ప్లాంటేషన్ వేయక ముందే మీరు వచ్చారనుకోండి, కొద్దిగా కస్టమైజ్ సర్వీస్, అంటే మీకు నచ్చిన మొక్కలు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. చూసినట్లయితే ఇది ఏజ్ ఆఫ్ 3 years ఓల్డ్ ట్రీస్ అనమాట. సేమ్ ఇలాంటి ట్రీసే 3 years ఓల్డ్ ట్రీసే మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇలాంటి వ్యూనే మీకు అక్కడ క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తాము. దానికి 2 years మెయింటెనెన్స్ లో మనకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గానీ, సోలార్ లైటింగ్ గానీ ఇవన్నీ ప్రొవైడ్ జరుగుతుంది. చివరిలో మీకు సేమ్ మీరు చూసినట్లయితే గేటెడ్ కమ్యూనిటీ ఎలాగో సేమ్ కాంపౌండ్ వాల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. 24 hours సెక్యూరిటీ కూడా ఉంటుందండి. సో 2 years వరకు మీరు ఫుల్ గా ఫ్రీగా మెయింటెనెన్స్ మీదే ఉంటుంది. బట్ మొక్కలు పెట్టడమే మీరు 3 years ఓల్డ్ మొక్కలు పెడతారు కాబట్టి ఇంకొక 2 years లో క్రాప్ వచ్చేసి. ఎస్ అండి, ప్రాజెక్ట్ బాగుంది. సో దీంట్లో రోడ్స్ ఎట్లా ఇచ్చారు సార్? మనకు 30 feet రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 14 acres ప్రాజెక్ట్. దీంట్లో ఆల్రెడీ 10 గుంటాస్, 5 గుంటాస్, 2 గుంటాస్ అట్లా డిఫరెంట్ గా తీసుకున్నారు. సో ఫెస్టివల్ వీకెండ్ ఎంజాయ్ చేసే విధంగా ఆల్రెడీ మనకి ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి ఇందులో. తీసుకునే వారు కూడా వాళ్ళు కట్టుకోవచ్చు, లేదు అంటే మీరు ఆల్రెడీ మొక్కలు పెట్టించారు కాబట్టి సో దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. 2 years వరకు మాత్రం మీదే ఉంటుంది. 6 acres లో కూడా ఈ విధంగానే డెవలప్ చేయబోతున్నారా, ఇంకేదైనా అడ్వాన్స్ గా చేయబోతున్నారు? అంటే మనం 6 acres ఎక్స్టెన్షన్ చేస్తున్న వెంచర్ లో అండి, సేమ్ మీరు చూసినట్లయితే ఒక 6 feet హైట్ ప్లాంటేషన్ అనేది మనం చూస్తున్నాం కదా, సేమ్ 3 years ఓల్డ్ ప్లాంటేషన్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లస్ దీన్ని మనం ప్లస్ గా యాడ్ ఆన్ చేస్తున్నది ఏంటంటే వెజిటబుల్ ఫార్మింగ్ అనేది, అంటే 20 different టైప్ ఆఫ్ మనకు వెజిటబుల్స్ ఒక వెజిటబుల్ ఫార్మింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎప్పుడైనా వీకెండ్ వచ్చినప్పుడు మంత్లీ వన్స్ క్లయింట్స్ విజిట్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్ అండి.
సో దాంట్లో అడ్వాన్స్ ఏంటంటే ఆల్రెడీ 6 years ఓల్డ్ మొక్కలు పెడతారు, దాంతో పాటుగా వెజిటేబుల్ ప్యూర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని సాగు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు విజిట్కి వచ్చినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు అప్పుడు ఆ సీజన్ కి ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో తీసుకెళ్ళొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే లొకేషన్ హైలైట్స్ అంటే తెలుసు షాద్ నగర్ మేకగూడ సెజ్ కి దగ్గరలో ఉంది, బట్ మా వ్యూవర్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుంటున్నా, శంషాబాద్ టౌన్ నుంచి తీసుకున్నా సరే 30 minutes లో ఇక్కడ రీచ్ కావచ్చు అండి. 11 kilometers లో కొత్తూరుకు రీచ్ కావచ్చు, 11 kilometers షాద్నార్ కి రీచ్ కావచ్చు. ఇప్పుడు 4th సిటీ అని చెప్పేసి ట్రెండింగ్ నడుస్తుంది శ్రీశైలం హైవే, జస్ట్ 30 minutes లో అక్కడికి కూడా రీచ్ కావచ్చు అండి. అంటే ఒక మిడిల్ పాయింట్ లో మనం ఉంటున్నాము, అది కూడా సరౌండింగ్స్ మొత్తం రెసిడెన్షియల్ జోన్. 3 kilometer డిస్టెన్స్ లో ఫేమస్ జేపీ దర్గా అనేది ఉంది, దానికి మనకు వెరీ నియర్ బై 3 kilometer డిస్టెన్స్ లో ఉంటున్నాము. శంషాబాద్ నుంచి ఇక్కడికి మీరు వచ్చేటప్పుడు మధ్యలో 6 kilometer డిస్టెన్స్ లో మనకు మేకగూడ ఇండస్ట్రియల్ సెజ్ ఉందండి. అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ గానీ, MSN ల్యాబ్స్, నాట్కో ఫార్మా ఇలాంటి ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. అంటే మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది, ఇంకా జనరేట్ అవుతుంది. ఇలాంటి ప్లేస్ లో వచ్చేసి నియర్ బై 6 kilometers అంటే జస్ట్ 5 minutes లో మనం రీచ్ కావచ్చు. ఇలాంటి లొకేషన్ లో మీకు 5,000 per square yard దొరుకుతుందన్న ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. బేస్డ్ ఆన్ వెంచర్స్ వచ్చేసి ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళని ఉద్దేశంతో మాత్రమే వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన వెంచర్ ని విజిట్ చేసేసి నచ్చితేనే తీసుకోండి అని కోరుకుంటున్నాం. తప్పకుండా మా వ్యూవర్స్ కి ఖచ్చితంగా విజిట్ చేస్తారు. సో ఈ లొకేషన్ లో తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఖచ్చితంగా విజిట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఒక బ్యూటిఫుల్ ప్రశాంతమైన లొకేషన్లో ప్రశాంతమైన ప్రాజెక్ట్ని చూపించారు ఫ్రెండ్లీ బడ్జెట్లో. సో ఫామ్ హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, గ్రీనరీని లైక్ చేసేవారు తప్పకుండా విజిట్ చేయండి. సిటీకి దూరంగా గ్రీనరీకి దగ్గరగా గ్రీనరీని హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో స్పెండ్ చేయొచ్చు. వీకెండ్ రావచ్చు, పండగలకు రావచ్చు. యాక్చువల్లీ ఇదో ఏదైతే ఉందో ఈ ఫామ్ హౌస్ ఆల్రెడీ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసి రంగోలీస్ కూడా వేసుకున్నారు. సో విలేజ్కి వెళ్ళలేని వారు ఫామ్ హౌస్ కల్చర్ బాగా వచ్చేసింది కాబట్టి గెట్ టుగెదర్స్ చాలా చేస్తూ ఉన్నారు. సో అలాంటి వారి కోసం ద బెస్ట్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన సార్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేసి ఫ్రీ విజిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మన వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.